హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిహెచ్పి తెలుగు ట్యుటోరియల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి పిహెచ్పి డూ వైల్ లూప్. సో మనం ప్రీవియస్గా వైల్ లూప్ నేర్చుకున్నాం. వైల్ లూప్ అంటే మీ కండిషన్ చెక్ చేస్తుంది, అది కరెక్ట్ అయితే ప్రింట్ చూపించలేదంటే లూప్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది, అంటే చూపించదనమాట. ఇక్కడ ఏమంటే ఇక్కడ డూ వైల్ లూప్ అంటే చెప్తాను చూడండి. సో ఇక్కడ వచ్చేసి టైప్స్ వచ్చేసి ఇప్పుడు మనం చెప్పే టాపిక్కి డూ వైల్ లూప్. సో ఈ వైల్కి డూ వైల్కి చాలా డిఫరెన్స్ ఉంది, అదేమని చెప్తాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది ప్రీవియస్గా నేర్చుకున్నాం. ఇనిషియలైజేషన్ ఇస్తాం, అంటే స్టార్టింగ్ ఒకటి ఇస్తాం అనమాట. ఇనిషియలైజేషన్ వేరియబుల్ ఇస్తాము, వేరియబుల్లో ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ చెక్ చేసినాక ఏమవుతుంది, ట్రూ అయితే స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. అది ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో మేము చూసినారు. ఒకవేళ లేదంటే ఫాల్స్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఈ డూ వైల్ అనేది ఏమంటే చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఏదన్నా ఒక వేరియబుల్ తీసుకుంటాం. ఆ వేరియబుల్ తీసుకుంటే ఫస్ట్ డూ అంటే ఫస్ట్ చెయ్యాలి. డూ అంటే మీ ఫస్ట్ చేసి నెక్స్ట్ కండిషన్ చెక్ చేయాలి. అర్థమైందే? సో ఫస్ట్ అనేది ఈ ప్రేమ్ కుమార్ అనేది ప్రింట్ చేయాలంటున్నాడు. ఏమంటున్నాడు, ఫస్ట్ ప్రేమ్ కుమార్ ప్రింట్ చేయాలి అంటున్నాడు. తర్వాత ఇంక్రిమెంట్ చేయమంటున్నాడు. తర్వాత కండిషన్ చెక్ చేయమంటున్నాడు. అంటే ఫస్ట్ నువ్వు చెయ్యి, తర్వాత కండిషన్ చెక్ చేసుకోమంటున్నాడు. డూ వైల్ అంటే ఫస్ట్ నువ్వు చెయ్యి, తర్వాత వైల్ లూప్ అనేది కండిషన్ చెక్ చేసుకోమంటున్నాడు. ఫస్ట్ ఏం చేసినాము, వైల్ తీసుకొని మనం చేసినాం. సేమ్ ఇదే, ఇక్కడ డూ బదులు ఏం చేసాం, వైల్ పెట్టాం. కానీ కండిషన్ ఇక్కడ పెట్టాం. కానీ ఇక్కడ ఏమి, డూ చేసి నెక్స్ట్ వైల్ చేయాలి. అంటే ఇక్కడ కండిషన్ అంటే ఏం ఉండదు, బట్ ఇదే ప్రింట్ అని ఉంటుంది, ప్లస్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఉంటుంది. ఇక్కడ మాత్రం వైల్ అనే కండిషన్ ఇస్తాం, లెస్ దాన్ గ్రేటర్ దాన్ అని. ఓకే, కోడింగ్లో చూద్దామా. సో నేను కోడింగ్లో చేసి చూపిస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. సో నేను న్యూ ఫైల్ తీసుకుంటాను, డూ వైల్ లూప్ .php. ఓకేనా, ఇది మనం ఎలా ఓపెన్ చేయాలి. సో ఇక్కడ లోకల్ హోస్ట్ అని ఇచ్చేస్తే ఇక్కడ డూ వైల్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కోడింగ్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ వేరియబుల్ తీసుకుంటాం. వేరియబుల్ సేమ్ అదే, ఏం మార్పు ఉండదు. వేరియబుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఏమంటే ఇక్కడ ఫస్ట్ వాడు డూ అంటున్నాడు. సో డూ, సో ఫస్ట్ డూ చెయ్యి అంటే ఫస్ట్ చెయ్యి. ఏమి ఇస్తున్నాం, ఎకో హలో ఫ్రేమ్, ఇది ప్రింట్ కావాలి అంటున్నాను. ఓకే, తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు అంటే కింద వైల్ చెక్ చేయంటున్నాడు. చెక్ చేయండి, ఏం చేయాలంటున్నాడు, సో ఇంక్రిమెంట్ చేయమంటున్నాడు. సో నేను ఏమంటున్నాను అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10, ఇది చేయమంటున్నాను. అర్థమైంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఓకే కండిషన్ చెక్ చేయాలి. ఇప్పుడు మనం ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చూడాలి కదా. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఏ ప్లస్ ప్లస్ అని ఇవ్వచ్చు, లేదంటే ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1. ఓకేనా, అదగిన ఇవ్వచ్చు. ఇప్పుడు ప్రింట్ ఇద్దామా, వచ్చేసి హలో ప్రేమ్ వచ్చేసి. ఇక్కడ బ్రేక్ ట్యాగ్ ఇవ్వాలి కదా. సో నేను ఏం చేస్తున్నాను, బ్రేక్ ట్యాగ్ ఇస్తాను. వచ్చేసిందా. ఇప్పుడు నేను కౌంట్ ఇవ్వాలి అనుకున్నాను. సో దీనికి కౌంట్ ఇవ్వాలి అంటే తెలుసు కదా మీకు. సో కన్కాటినేషన్, సో ఇక్కడ ఏ డాట్, ఇక్కడ వచ్చేసి ఓపెన్ బ్రాకెట్ ఆర్ డాట్, మీ ఇష్టం ఏమన్నా ఇవ్వచ్చు. నేను ఓపెన్ బ్రాకెట్ ఇస్తాను, లేదంటే ఇది ఇస్తాను. ఇది ఇచ్చినా కూడా ఏం కాదు. సో ఇలా వస్తుంది. అర్థమైంది. సో స్పేస్ ఇస్తే ఇంకా బాగుంటుంది. సో ఇలా వచ్చేస్తుంది. అర్థమైంది కదా. ఇప్పుడు నేను డిక్రిమెంట్ చేయాలనుకున్నాను. డిక్రిమెంట్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ మనం 10 ఇవ్వాలి, ఇక్కడ వచ్చేసి మనం మైనస్ ఇవ్వాలి, ఇక్కడ వచ్చేసి మనం లెస్ దాన్ కాదు గ్రేటర్ దాన్. సో కండిషన్ చెక్ చేసుకోవాలి ఇక్కడ. సో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 10 అంటే ఇక్కడ 10 ఉంది.
సో ఏ కంటే తక్కువ కదా, సో 10 మైనస్ 1 ఇట్లా. ఓకే, ఇక్కడ ఏమైందంటే సో ఇక్కడ 10 కాదు 1 అని 1 అని ఇస్తే సో 1 కదా. సో ఏ ఏ లెస్ దాన్ ఈక్వల్ టు 1. సో ఈ కండిషన్ చెక్ చేసి మనకి ప్రింట్ ఇస్తుంది. అదే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ప్రీవియస్గా నేనేం చెప్పలేదు, నేను A-2 ఇస్తున్నాను. అంటే 2 తర్వాత ఆఫ్టర్ 2 అంటే 2. ఇప్పుడు 10-2 ఎంత, 8 కదా. చూడండి సో 10-8 6 అంటే మధ్య 2 గ్యాప్ వస్తుంది. సో అదేనమాట A-2 అంటే 2 మైనస్ చేసి ఇస్తుంది అనమాట. ఓకేనా, అర్థమైంది. మనం 3 కూడా ఇచ్చుకోవచ్చు మన ఇష్టం. సో 3 ఇస్తే 3 మైనస్ అవుతుంది. చూడండి 7 3 10 7 4 1 సో 3 అనమాట. అంటే 10-3 ఎంత, 7 7-3 4 4-3 1 అలా. అర్థమైంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ subscribe.